Hey guys, welcome back to another video and guys ఈ వీడియోలో నేను సోలో లెవెలింగ్ రాగ్నరాక్ చాప్టర్ 43 ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో అందుకే వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. అందుకే ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ లెట్స్ బిగిన్ ద వీడియో గాయ్స్. సో గైస్ మీకు గుర్తుంటే లాస్ట్ వీడియో ఎండింగ్ లో మన సుహో లీగని లేపేస్తాడు. దాంతో అఫ్కోర్స్ క్వెస్ట్ ఫినిష్ అయిపోద్ది. అండ్ దాంతో బేరు, ఈజిల్ అండ్ గ్రే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతారు సుహో ఒక అపోస్టల్ ని డిఫీట్ చేసిందని. బట్ మన సుహో అసలు హ్యాపీగా ఫీల్ అవడు. బికాస్ తనకి తెలుసు తను లీగన్ని లేపేసేటప్పుడు పార్క్ గాడు లీగల్ లోపల లేడని. సో అందుకే సుహో సాడ్ గా ఫీల్ అవుతూ ఉంటాడు. బట్ గైస్ సుహో కోర్స్ ని ఫినిష్ చేయడంతో తను లేకపోతాడు. అండ్ తను ఇప్పుడు తన క్లాస్ ని చేంజ్ చేసుకోవచ్చు. అండ్ సుహో అట్లనే చేద్దామని అనుకుంటాడు. బట్ గైస్ అప్పుడే పార్క్ గాడు సుహో మీదకి ఒక స్టార్ ఫ్రాగ్మెంట్ ని విసురుతాడు సుహోని కంట్రోల్ చేద్దామని. సో దాంతో సుహోకి ఏమేమో అయిపోతూ ఉంటుంది. దాంతో పార్క్ గాడు అనేసుకుంటాడు సుహో ఇప్పుడు మా సైడ్ కి వచ్చేసిందని. బట్ గైస్ మన సుహో దగ్గర మన సిస్టమ్ ఉంది కదా, అండ్ సిస్టమ్ ఆ స్టార్ ఫ్రాగ్మెంట్ ఒక ఎఫెక్ట్ ని క్యాన్సిల్ చేస్తుంది. బట్ ఆ స్టార్ ఫ్రాగ్మెంట్ ఒక ఎఫెక్ట్ ఇంకా కొంచెం ఉంటుంది. దాంతో సుహోది హెచ్పి కంటిన్యూస్ గా డిక్రీజ్ అయిపోతూ ఉంటుంది. సో దాంతో సుహో క్లాస్ చేంజ్ కోర్స్ ని యాక్సెప్ట్ చేస్తాడు. సో దాంతో సిస్టమ్ మన సుహోని ఒక ప్లేస్ కి పట్టుకొస్తుంది. అండ్ ఈ ప్లేస్ మీకు గుర్తుంది కదా, ఇక్కడే సుహోది ట్యూటోరియల్ స్టార్ట్ అయింది కదా. సో ఇదే ప్లేస్ అనమాట. అండ్ మన బెరు, ఈజిల్ అండ్ గ్రే ని సిస్టమ్ షాడో లెజెండ్ లోకి తీసుకెళ్లిపోద్ది. సో దట్ సుహో ఈ కోర్స్ ని తన ఓన్ గా చేయాలని. అండ్ వేరే సైడ్ మనం పార్క్ అని చూస్తాం. అండ్ వాడు లీగర్ దగ్గరికి వస్తాడు. అండ్ వీడు చూసాడు కదా షాడో లెజెండ్ ఓపెన్ అవ్వడం, అండ్ దాంట్లోకి మనోళ్ళు వెళ్ళిపోవడం. అండ్ వాడు ఇక్కడ ఎట్లాంటి మానని కూడా సెన్స్ చేయలేకపోతాడు. ఎందుకంటే ఇప్పుడు ఒక గేట్ ఓపెన్ అయింది కదా, అట్లీస్ట్ కొంచెం మాన అయినా ఉండాలి కదా ఆ గేట్ ది. బట్ నో, పార్క్ గాడు అసలు మానాన్ని సెన్స్ చేయలేకపోతాడు ఇక్కడ. అండ్ ఆల్సో పార్క్ గాడు అనుకుంటాడు ఆ గేటు లీగ్ అని తీసుకుపోలేదు, ఓన్లీ సుహో, బెరు అండ్ గ్రే అండ్ ఈసీని మాత్రమే తీసుకుపోయింది. అంటే అదేదో ఒక ర్యాండమ్ గేట్ కాదు, ఆ గేట్ ని ఓపెన్ చేసిందే సుహోనే అని పార్క్ గాడు అనుకుంటాడు. అండ్ తర్వాత పార్క్ గాడు అనుకుంటాడు నేను జిన్వుతో అండ్ సుహోతో ఫైట్ చేసినప్పుడల్లా ఏదో ఒక అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్ అవుతూనే ఉంటది. అండ్ ఇది చాలా ఫ్యాసినేటింగ్ గా ఉందని పార్క్ గాడు అనుకుంటాడు. అండ్ గైస్ మీరు వీడియోని ఇక్కడ వరకు చూస్తున్నారంటే మీకు వీడియో నచ్చిందని అర్థం కదా. సో అందుకే ఈ వీడియోకి ఇచ్చిన టార్గెట్ ఫినిష్ చేయండి 1.5k lakhs ప్లస్ అన్నాడు కమెంట్స్ కాన్ఫర్మ్ ఫినిష్ చేయండి గైస్, మర్చిపోకండి. అండ్ ఛానల్కి కొత్తగా సార్ ప్లీజ్ మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుని థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్. అండ్ ఆల్సో గైస్ మీలో ఇంకెవరైనా గేమింగ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి, లింక్ డిస్క్రిప్షన్ ఉంటుంది, దాంట్లో కూడా మనకి రీచ్ చేయండి. అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుంటే థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ లెట్స్ కంటిన్యూ ద వీడియో గైస్. అండ్ వేరే సైడ్ మన సుహో కొన్ని ఎక్సర్సైజెస్ చేస్తూ ఉంటాడు, ఎందుకంటే తన ఇంజురీ హీల్ అయిపోయింది కాబట్టి. అండ్ మీకు గుర్తుంటే సుహోకి ఒక ఇంజురీ అయింది కదా పార్క్ గాడు తనని స్టాప్ చేయడంతో. బట్ ఇక్కడికి రావడం వల్ల సుహోది ఇంజురీ కంప్లీట్లీ హీల్ అయిపోయింది. సో అందుకే సుహో అట్లా చేస్తూ ఉంటాడు, నేను పర్ఫెక్ట్లీ ఫైన్ గా ఉన్నానా లేదా అని చూసుకోవడానికి. అండ్ ఆఫ్ కోర్స్ సుహో మంచిగానే ఉంటాడు. అండ్ తర్వాత సుహో షాడో డంజన్ ని ఓపెన్ చేద్దామని అనుకుంటాడు. బట్ అఫ్ కోర్స్ షాడో డంజన్ ఓపెన్ అవ్వదు. అండ్ ఆల్సో సుహో తన బాండ్ స్కిల్స్ ని కూడా ఇక్కడ యూజ్ చేయలేడు, ఎందుకంటే ఇక్కడ ఈజిల్ అండ్ గ్రే లేరు కాబట్టి. అండ్ తర్వాత సుహో ఈ డంజన్ ని చూస్తాడు. అండ్ తనకి గుర్తొస్తుంది తను ముందు ఇక్కడికి వచ్చాడని. అండ్ ఈ డంజన్ ని క్రియేట్ చేసింది ఎవరు? జిన్వు. ఎవరి కోసం? మన సుహో కోసం. అండ్ గైస్ మీకు గుర్తుంటే మన సుహో ఇక్కడ ముందు షాడోస్ తో ఫైట్ చేసి ఎంతగానో స్ట్రాంగ్ అంటే మీకు గుర్తుంది కదా. బట్ అఫ్ కోర్స్ సుహో ఇప్పుడు అంతగానో స్ట్రాంగ్ గా లేడు, ఇప్పుడు తనకి ఓన్లీ మెమరీస్ మాత్రమే ఉన్నాయి అప్పటివి. అండ్ తర్వాత సుహో అనుకుంటాడు నాకు ఇక్కడ షాడోస్ కానీ ఆర్ లేదా నైట్స్ కానీ ఎవరు కూడా కనిపించలేదు, నేను ఇక్కడ ఎవరిని డిఫీట్ చేసి డెవలప్ అవ్వాలి. అండ్ ఆల్సో నా దగ్గర ఎట్లాంటి వెపన్ కూడా లేదు, నేను ఎలా ఫైట్ చేయాలి, నా దగ్గర ఉన్న ఓన్లీ వెపన్ వల్కన్ సాన్, దాన్ని కూడా పార్క్ గాడు విరగొట్టేసిండు, ఇప్పుడు ఎలా అని సుహో అనుకుంటాడు. అండ్ ఆల్సో సుహోకి ఎట్లాంటి డిస్క్రిప్షన్ కూడా కనిపించదు ఆఫ్ దిస్ క్వెస్ట్, అంటే తను ఏం చేయాలో సిస్టమ్ తనకి చూపించట్లేదు. బట్ గైస్ ఇక్కడ చాలా బేస్ ఉంటాయి, అంటే ఇప్పుడు సుహో గేట్స్ ని వెతకాలి అండ్ అక్కడ ఉన్న వాళ్ళని డిఫీట్ చేయాలి జస్ట్ లైక్ ది లాస్ట్ టైం. బట్ సుహోకి అర్థం కాదు ఎలా ఫైట్ చేయాలని వితౌట్ ఎనీ వెపన్స్ ఆర్ బాండ్ స్కిల్. సో ఇలా అనుకుని సుహో ముందుకు పోతూ ఉంటాడు. బట్ సుహోకి ఈ ప్లేస్ కొంచెం విచిత్రంగా అనిపిస్తూ ఉంటది, అంటే ఈ ప్లేస్ సుహోకి సిమిలర్ గానే అనిపిస్తుంది బట్ ఎట్ ది సేమ్ టైం కొంచెం డిఫరెంట్ గా కూడా అనిపిస్తుంది. అండ్ అప్పుడే సుహోకి ఒక ఫ్లేమ్ కనిపిస్తుంది అండ్ అది డిస్టార్టెడ్ గా ఉంటది, అంటే అది క్లియర్ గా ఉండదు. అండ్ అట్లా అనుకుని సుహో ముందుకు వస్తూ ఉంటాడు. అండ్ అప్పుడే తనకి ఒక గేట్ కనిపిస్తుంది అండ్ ఇది ఒక బాస్ రూమ్ అనమాట. సో దీంతో సుహో అనుకుంటాడు బాస్ రూమ్ ఇక్కడ ఏం చేస్తుంది, స్టార్టింగ్ లోనే నాకు బాస్ రూమ్ దొరికేసింది, కొంపదీసి ఏమైనా మిస్టేక్ అయిందా అని సుహో అనుకుంటాడు. బట్ అయినా సరే సుహో కొంచెం ఎక్సైటెడ్ గా ఫీల్ అవుతాడు, ఎందుకంటే సుహో అనుకుంటాడు ఈ క్వశ్చన్ ఫినిష్ చేసినాక నేను మళ్ళీ ముందంతా స్ట్రాంగ్ గా అయిపోతానని. సో అలా అనుకుని సుహో గేట్ ని ఓపెన్ చేస్తాడు. అండ్ గైస్ మీకు గుర్తుంటే సుహో ముందు ఇక్కడ ఎవరితో ఫైట్ చేసిండు? ఇక్రిస్ తో కదా. సో అందుకే సుహో మళ్ళీ అనుకుంటాడు ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఇక్రిసే ఉంటాడని. సో అట్లా అనుకుని సుహో ముందుకు వచ్చేస్తాడు. అండ్ ఇక్కడ సుహోకి ఏమి క్లియర్ గా కనిపించదు బికాస్ చీకట్ గా ఉంటది కాబట్టి. బట్ సుహో సెన్స్ అయితే చేయగలుగుతాడు ఇక్కడ ఎవరో ఉన్నారని. అండ్ గైస్ అప్పుడే సుహోకి కనిపిస్తాడు అక్కడ ఎవడు ఉన్నాడని. అండ్ వాడిని చూసి సుహో చాలా షాక్ అయిపోతాడు, ఎందుకంటే గైస్ అక్కడ ఉన్నది ఎవరో కాదు మన సుహోనే. అండ్ ఆల్సో తను స్ట్రాంగ్ సుహో అనమాట, అంటే ముందు ఇక్కడికి వచ్చి అన్ని షాడోస్ తో ఫైట్ చేసి డెవలప్ అయ్యి స్ట్రాంగ్ అయిన సుహో అనమాట. అందుకే మన సుహో అంతకన్నా షాక్ అయిపోతాడు. అతను అనుకుంటాడు ఇప్పుడు నేను నా
పాస్ట్ వర్షన్తో ఫైట్ చేయాలా. అప్పుడు నేను ఈవెన్ బేరుగాన్ని కూడా డిఫీట్ చేసినాను. అంత స్ట్రాంగ్ బేరుగాన్ని డిఫీట్ చేసిన నేను అప్పుడు, అంత స్ట్రాంగ్ ఉండేవాడిని నేను అప్పుడు. అలాంటిది ఇప్పుడు నేను నా పాస్ట్ వర్షన్తో ఫైట్ చేయాలా, నేను ఫైట్ చేసి గెలవగలనా అని సుహో అనుకుంటాడు. అండ్ దాంతో మన పాస్ట్ సుహో మన ప్రెజెంట్ సుహో మీద అటాక్ చేస్తాడు. దాంతో కథం సుహోది పని అయిపోద్ది జస్ట్ ఒకే ఒక అటాక్తో. అండ్ గైస్ దీంతో 3 ఫ్లేమ్స్ ఉంటాయి కదా, దాంట్లో ఒక ఫ్లేమ్ ఆరిపోద్ది. అంటే ఇప్పుడు సుహోకి ఇంకా 2 ఛాన్సెస్ మాత్రమే ఉన్నాయన్నమాట. అండ్ తర్వాత సుహో మళ్ళీ స్టార్టింగ్ బాల్లోకి వచ్చేస్తాడు. అండ్ అఫ్కోర్స్ తను చాలా షాక్ అయిపోతాడు. అండ్ తను అనుకుంటాడు ఇప్పుడు నేను నా పాస్ట్ వర్జన్ ని డిఫీట్ చేయాలా, అది చాలా ఇంపాసిబుల్. అండ్ అలా చేస్తే కానీ నేను నా క్లాస్ ని చేంజ్ చేసుకోలేనా అని సుహో అనుకుంటాడు. బట్ అప్పుడే సుహో మళ్ళీ అనుకుంటాడు సిస్టమ్ నన్ను స్ట్రాంగ్ చేయడానికి ఉంది, నాకు తెలిసి ఇంకొక వే కూడా ఉంది ఈ క్వశ్చన్ ని ఫినిష్ చేయడానికి, నేను ఆ వేని కనిపెట్టాలి. ఇక్కడ చాలా వేస్ ఉన్నాయి, అంటే చాలా గేట్స్ కూడా ఉండి ఉంటాయి అని సుహో అనుకుంటాడు. అండ్ తను ఇంకా వేరే గేట్స్ ని వెతకడం స్టార్ట్ చేస్తాడు. అండ్ తనకి ఒక గేట్ దొరికేస్తుంది కూడా. అండ్ ఇది కూడా ఒక బాస్ గేటే అనమాట. అండ్ లోపలికి వెళ్లే ముందు సుహో అనుకుంటాడు దీని లోపల ఎవరు ఉంటారని. అండ్ తర్వాత సుహో గేట్ ని ఓపెన్ చేస్తాడు. అతను అనుకుంటాడు ఇక్కడ ఎవరున్నా పర్వాలేదు నా పాస్ట్ వర్జన్ తప్ప అని సుహో అనుకుంటాడు. అండ్ తర్వాత తను గేట్ ని ఓపెన్ చేస్తాడు. అండ్ అక్కడ తనకి బొమ్మలు కనిపిస్తాయి. అండ్ వాటితో మన సుహో ఆడుకుంటుంటాడు. అండ్ తిను కూడా మన సుహోనే. అండ్ తిని చూసి సుహో చాలా షాక్ అయిపోతాడు. అండ్ తర్వాత ఆ చిన్న సుహో తన పవర్స్ ని చూపిస్తాడు. అండ్ దాంతో సుహో కదలలేకపోతాడు. అంటే ఇది రూలర్స్ అథారిటీ అనమాట. సో అందుకే సుహో కదలలేకపోతాడు. అండ్ తర్వాత చిన్న సుహో మన సుహోని టిప్పి చేస్తాడు. దాంతో ఇంకొక ఫ్లేమ్ కూడా ఆరిపోద్ది. అండ్ దాంతో సుహో మళ్ళీ స్టార్టింగ్ బాట్లకి వచ్చేస్తాడు. అండ్ సుహోకి ఇంకేం చేయాలో అర్థం కాదు, బికాస్ వాళ్ళిద్దరిని కూడా సుహో డిఫీ చేయలేడు కదా, బికాస్ వాళ్ళిద్దరు కూడా సుహో కన్నా చాలా స్ట్రాంగ్ కాబట్టి. సో అందుకే సుహో అనుకుంటాడు ఈ క్వశ్చన్ ఎలా ఫినిష్ చేయాలని. అండ్ ఆల్సో సుహో అనుకుంటాడు నాకు ఇప్పుడు ఓన్లీ ఒక్క ఛాన్స్ మాత్రమే మిగిలిందని. అతను టెన్షన్ పడిపోతూ ఉంటాడు. బట్ గైస్ అప్పుడే అక్కడ చాలా ఫ్లేమ్స్ ఎపేర్ అయిపోతాయి. అండ్ దీన్ని చూసి సుహో చాలా షాక్ అయిపోతాడు. అతను అనుకుంటాడు ఇక్కడ ఏమవుతుందని. అండ్ అప్పుడే సిస్టమ్ చూపిస్తే ఒక ఎర్రర్ వచ్చిందని, బికాస్ ఎవడో ఇక్కడికి రావడానికి ట్రై చేస్తున్నాడంట. అండ్ ఆల్సో సిస్టమ్ చూపిస్తుంది నువ్వు ఇక్కడ ఉన్న బీన్ బియాండ్ ద గేట్ ని డిఫీట్ చేయాలి, అప్పుడే నువ్వు ఇక్కడ నుంచి బయటికి పోగలవు అని చూపిస్తుంది సిస్టమ్. అండ్ చాప్టర్ 43 ఇక్కడ ఎండ్ అయిపోద్ది గాయస్. సో గైస్ ఇది చాప్టర్ 43 ఎక్స్ప్లెనేషన్. చాప్టర్ 44 ఇంకా రాలేదు, అది రాగానే దాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్పటి వరకు మీరు ఈ వీడియోకి ఇచ్చిన టార్గెట్ ఫినిష్ చేయండి, మర్చిపోకండి, కన్ఫర్మ్ గా ఫినిష్ చేయండి. అండ్ ఛానల్కి కొత్తగా సార్ ప్లీజ్ మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుంటే థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఆల్సో గైస్ మీలో ఇంకెవరైనా గేమింగ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి, లింక్ డిస్క్రిప్షన్ ఉంటుంది, దాంట్లో కూడా మనకి రీచ్ చేయండి. అండ్ ఆల్సో ఇన్స్టాగ్రామ్లో కూడా మన అకౌంట్ని ఫాలో అవ్వండి, దాంట్లో కూడా లింక్ డిస్క్రిప్షన్ ఉంటుంది. అండ్ టార్గెట్ని కన్ఫర్మ్గా ఫినిష్ చేయండి గైస్, మర్చిపోకండి టార్గెట్ని కన్ఫర్మ్గా ఫినిష్ చేయండి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ వీడియో గైస్.